విజయవాడలో శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక మహాసభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 14న దశవర్ష విజయ శంఖారావం మహాసభను నిర్వహించనున్నట్లు శివశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గుణ ప్రకటించారు. ప్రెస్ క్లబ్ లో హిందూ మహాసమ్మేళన పోస్టర్ను ఆవిష్కరించిన కరుణాకర్ ఈ మహాసభకు ఆధ్యాత్మిక గురువులు, తత్వవేత్తలు, 10,000 మంది కార్యకర్తలు, హిందూ బంధువులు భారీగా హాజరు కానున్నారని తెలిపారు. పండుగ వాతావరణంలో జరగనున్న ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల ప్రజలు రావాలని ఆయన ఆహ్వానించారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम। వక్తలు రాబోతున్నారు. ఒక 10,000 మంది శివశక్తి అభిమానులు, కార్యకర్తలు, హిందూ బంధువులు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో ఒక ఫెస్టివల్ లాగా ఈ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీడియా ముఖంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకల్లో మీరు కూడా పాల్గొనండి. శివశక్తితో పాటు మీరు కూడా ధర్మరక్షణలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్. కరుణాకర్ సుగ్గుణ, శివశక్తి ప్రెసిడెంట్. అందరికీ జై శ్రీరామ్. నేను కళ్యాణ్, శివశక్తి ప్రధాన కార్యదర్శిని. గత 10 సంవత్సరాలుగా హిందూ ధర్మ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్నటువంటి శివశక్తి సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా హిందూ సంఘటన శక్తిని సమాజానికి చూపించడానికి, హిందూ ఐక్యతని సమాజంలో తీసుకురావడానికి దశవర్ష విజయ శంఖారావం అనేటటువంటి భారీ బహిరంగ సభని విజయవాడ, ఇబ్రహీంపట్నం, కేదనకొండలోని సిబిఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందు మూలంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ సమావేశం ద్వారా ఈ సభకి ప్రతి ఒక్క హిందువు హాజరై హిందూ సంఘటన శక్తి, హిందూ ఐక్యతని చూపించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.